మీరు ఏమనుకోద్దండి, మరలో భావించద్దండి. ఈ రోజున కొంతమందికి ఎవరు కావాలంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళకి స్తుతి మెత్తగా దెబ్బ తగలకుండా 2 పాటలు 3 మాటలు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సినిమాలు చూడొచ్చమ్మా, తప్పేమీ లేదు. వడ్డీకి ఇవ్వచ్చమ్మా, తప్పేమీ లేదు. అర్థమవుతుందండి? ఇంకా కొన్ని ఉన్నాయిలేండి, అవి చెప్పకూడదండి. ఏమి చేసినా, ఎంత చేసినా, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించేవాడు చేతులు చాపి ఉన్నాడమ్మా. నేను కూడా జనరల్ నాలెడ్జ్ కొరకు నెలకు సినిమా చూస్తానమ్మా. ఇట్లాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు మనకి. అంతేగాని హెచ్చరించి బుద్ధి చెప్పి సరిచేసి ఆ పుండిని పుండిగా తీసి ప్రక్కన పెట్టి ఆరోగ్యకరమైన హితబోధల యందు, ఆరోగ్యకరమైన ఉపదేశమందు మనసు పెట్టగలిగిన వ్యక్తులు ఈ రోజున అరుదై కరువైపోతున్నారు.